అందరికీ నమస్కారం. ఈరోజు మనం లెంటు కాలానికి సంబంధించి ఒక అద్భుతమైన ఆలోచనను, ఒక అందమైన రూపకాన్ని కలిసి చూద్దాం. దేవదాసు అయ్యగారి ధ్యానం నుండి తీసుకున్న ఈ ఆలోచన మన విశ్వాస జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. అదేంటో తీసుకుందామా? మన ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటి వాక్యం ఇదే. సంఘాన్ని ఒక ప్రొద్దుతిరుగుడు పువ్వుతో పోల్చడం. ఆ పువ్వు ఎప్పుడూ సూర్యుడివైపే ఎలా చూస్తుంటుందో అలాగే సంఘం కూడా నీతి సూర్యుడైన క్రీస్తువైపే చూడాలి. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ ఇందులో చాలా లోతైన అర్థం దాగియుంది. సరే, మరి ఈ రూపకాన్ని కొంచెం విడమరిచి చూద్దాం. దీనిలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి నీతి సూర్యుడు, రెండు ఆ నీతి సూర్యుణ్ణి వైపే చూసే సంఘమనే పువ్వు. చూడండి, ఈ పోలిక ఎంత బాగుందో! ఆకాశంలో ఉండే సూర్యుడు మనకు కాలాలను, ఋతువులను ఎలాగైతే చూపిస్తాడో అలాగే నీతి సూర్యుడైన క్రీస్తు సంఘం యొక్క ఆత్మీయ కాలాలను నిర్దేశిస్తాడు. ఉదాహరణకు, క్రిస్మస్ అనగానే మన చూపు పశువుల తొట్టివైపు వెళ్తుంది. అదే ఈస్టర్ అనగానే ఖాళీ సమాధివైపు, ఆయన పునరుత్థాన విజయం వైపు మన చూపు వెళ్తుంది. ఇది ఎంత సహజంగా జరిగిపోతుందో కదా! అయితే సంఘం క్రీస్తువైపు ఇలా తిరగడమంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన ఉపమానాన్నిప్పుడు మనం చూద్దాం. ఈ మొలక కథను ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ చిమ్మ చీకటి, ఒక కుండ కింద ఆ మొలక నలిగిపోతోంది. కాని ఎక్కడో ఒక చిన్న రంధ్రం నుండొస్తున్న ఒక్క కాంతికిరణం వైపు ఆ మొలక దానంతటా అదే తిరుగుతోంది. ఎవరూ దాన్ని బలవంతం చేయట్లేదు కదూ, అది దాని నైజం, దాని సహజమైన ప్రవృత్తి. సరిగ్గా సంఘం క్రీస్తువైపు తిరగడం కూడా ఇలాంటిదే. అదొక బలవంతపు చర్య కాదు, అదొక సహజమైన స్పందన. మరి సంఘం ఎందుకు ఇలా తిరుగుతోంది? ఇది కేవలం ఒక సహజమైన ప్రవృత్తి మాత్రమేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? అవును, ఉంది. ఇది కేవలం అలవాటు కాదు, సత్యంలో పాతుకుపోయిన ఒక స్వేచ్ఛాయుతమైన ఎంపిక. సంఘం యొక్క దృష్టి దేనిపై కేంద్రీకరించబడాలి అనేదానికి కొన్ని పునాదులున్నాయి. అవి దేవుడిచ్చిన వాగ్దానాలు, ఆయన బోధనలు, పవిత్ర చరిత్ర, ఇంకా మన సంప్రదాయాలు. ఇవన్నీ ఏవో కఠినమైన నియమాలు కావు. వీటిని బైబిలుకు వ్యతిరేకం కానంతవరకు సంఘం స్వేచ్ఛగా అనుసరించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇది నియమం కాదు, ప్రేమతో చేసే ఒక ఎంపిక. ఎక్కడే అసలైన విషయం దాగి ఉంది. ఈ విశ్వాస స్తంభాలను అనుసరించటం అనేది స్వేచ్ఛతో ముడిపడి ఉంది. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అన్న వాక్యం ప్రకారం మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే గుడ్డిగా కాకుండా మనస్ఫూర్తిగా, స్వేచ్ఛగా క్రీస్తువైపు తిరగగలుగుతాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ భావనలన్నీ కొంచెం థియరీలా అనిపించొచ్చు. సరే, ఇప్పుడు దీన్ని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. అదే భస్మ బుధవారం ఆచరణ. దీంతో మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆదికాండంలో దేవుని ముందు అబ్రహాము పలికిన ఈ మాటలు చూడండి. నేను ధూళిని, బూడిదను. ఎంత వినయం! ఈ భావనే లెంటు కాలానికి పునాది వేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే భస్మ బుధవారం అనేది ఒక ఆరంభం. ఇది 40 రోజుల ఆత్మీయ ప్రయాణానికి ఒక ప్రారంభ సూచిక. ఈ రోజున మనం సంఘంగా, అంటే ఒక కుటుంబంగా కలిసి మన చూపును సిలువ వైపు తిప్పే ప్రయాణాన్ని మొదలుపెడతాం. ఇప్పుడు మన దృష్టిని ఒక్కరోజు నుండి మొత్తం లెంట్ ప్రయాణం మీదకు తీసుకువెళ్దాం. ఇది ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు. ఇది ఒక నిరంతరమైన, ఉద్దేశపూర్వకమైన చూపు. మరి ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వులాంటి సంఘం ఈ లెంటు కాలమంతా ఎటువైపు చూడాలి? కేవలం ఆయన శ్రమల వైపే కాదు, ఆయన వాగ్దానాలను ధ్యానించాలి. ఆయన గుణగణాలను గుర్తుచేసుకోవాలి. ఆయన చరిత్రను, ఆయన పడిన శ్రమలను, ఆయన మరణాన్ని, ఇలా సిలువ ప్రయాణానిలోని ప్రతి అంశంపైన మన దృష్టిని నిలపాలి. మరి ఇదంతా ఎందుకు? ఆయన శ్రమల గురించి ఎందుకు ఇంతగా ధ్యానించాలి? ఎందుకంటే ఆయన శ్రమలను మనం ధ్యానించడం ద్వారా, వాటిలో పాలు పంచుకోవడం ద్వారానే ఈస్టర్ రోజున రాబోయే ఆయన పునరుద్ధాన మహిమలో పాలు పంచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుంటాం. శ్రమల తర్వాతే విజయం. ముగింపుగా మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ప్రొద్దుతిరుగుడు పువ్వు తన సూర్యుని వైపే చూస్తుంది. మరి మనం? ఈ ధ్యానకాలంలో మన చూపు ఎటువైపుంది? ఎటువైపు మళ్లించబడింది? ఒక్కసారి ఆలోచిద్దాం.
నిన్నే చూచెదం ప్రభువా ప్రొద్దు తిరుగుడు పువ్వువలే నీ వైపు తిరుగెదం యేసయ్యా ధూళిని నేను బూడిదను నేను నా నిమిత్తమై శ్రమపడిన నీవే నా జీవము వాగ్దానములు పలికిన వాడా ప్రసంగములు నేర్పిన వాడా చరిత్రలో నడిచిన వాడా ఆచారములు నిలిపిన వాడా సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అన్నావు నీ సత్యములో నడిచెదము నీ చిత్తమును చేయదము సూర్యుడి వెలుగుతో కాలములు మారునట్లు నీ వెలుగుతో సంఘ క్రమము నడుచును పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని చూచునట్లు సంఘము నీ ముఖము తట్టే నిలుచును ఇదిగో యెరూషలేము వెళ్తున్నాము అన్నావు శ్రమల మార్గమున ముందుకు నడిచావు 40 దినములు సిలువ వైపు త్రిప్పుకొని మంచి శుక్రవారమునని ప్రేమను చూపితివి శ్రమకాలములో నేను నాను ప్రభువా అబ్రాహాము వలె చెప్పుచున్నాను నేను ధూళిని నేను బూడిదను నీ శ్రమలకు తగను నేను నా పాపపు జాబితా కాదు గాని నా యోగ్యత ఒప్పుకొందును నా బదులుగా శ్రమపడిన నీ వైపు చూచి వందనములు అర్పించుదును రంధ్రములో నుండి సూర్యుని చూచిన మొక్కవలే నీ కృపకాంతిని వెంబడించెదం ఉదయమున తూర్పు వైపు సాయంత్రం పడమటి వైపు నీ వెలుగును బట్టి తిరుగుచుండెదం తల్లి తట్టె చూడు అన్న మాట వలె సంఘముని తట్టే చూచును నీ శ్రమ చరిత్ర ధ్యానించుచు నీ మహిమ రాకడకు సిద్ధపడును ఓ సిలువనాథుడా క్రీస్తు ప్రభువా నీ శ్రమలలో పాలి భాగమిచ్చి నీ మరణ జయములో నిలుపుము ఇక శ్రమలు లేని నిత్య మహిమలో చేర్చుము సిలువలోని నీతి సూర్యుడా